వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మన అభ్యర్థి మీ ముందుకు తీసుకొచ్చే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మాట్లాడుకున్న టాపిక్ ఏంటంటే పెన్షన్ల గురించి ఒక టాపిక్ అయితే మనం మాట్లాడుకుంటాం. ఎందుకంటే రేపు పెన్షన్లు ప్రారంభించబోతున్నారు 1వ తారీఖున. అలాగే 4,000 నుంచి 15,000 వరకు పెన్షన్లు ఇవ్వబోతున్నారు. 1వ తేదీ మాత్రమే పెన్షన్లు ఇస్తారు. వీరికి మాత్రం పెన్షన్లు ఇంటికి వెళ్ళి ఎవరు, అది ఎవరైనా నేను పూర్తిగా చెప్తాను. అలాగే పెన్షన్లు కొంతమందికి కట్ అవుతున్నాయి. 2వ తారీఖు పెన్షన్ ఇవ్వబోరు. అదేను పూర్తి వివరాలు నేను చెప్తాను ఫ్రెండ్స్. 2 రోజు పెన్షన్ నిలుపుదల గురించి కూడా ఎందుకు చెప్తాను, నేను పూర్తిగా వివరాలకు వెళ్ళిపోతాను ఫ్రెండ్స్. వివరాలు తెలుసుకునే ముందు మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తాను, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ కూడా మీకు అందుబాటులో ఉంది. ఇలాంటివన్నీ మీకు ముందు విషయాలు అయితే తెలుస్తాయి, మెసేజ్ రూపంలో చెప్తాను ఫ్రెండ్స్. పూర్తిగా వివరాలకు వెళ్ళిపోతాను ఫ్రెండ్స్. పూర్తి వివరాలు ఏంటంటే 4,000 పెన్షన్ నుంచి 15,000 ఎవరంటే 4,000 వృద్ధాప్యం పెన్షన్, అలాగే వితంతు పెన్షన్ ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళకైతే 4,000 పెన్షన్లు అయితే ఇవ్వబోతున్నారు. అలాగే 6,000 పెన్షన్ వికలాంగులు ఎవరైతే ఉన్నారో, మామూలుగా వికలాంగులు అనేవాళ్ళు, వాళ్ళకి మాత్రం అయితే 6,000 పెన్షన్ అయితే ఇవ్వబోతున్నారు. అలాగే డయాలసిస్ అనేవాళ్ళు, అలాగే మంచానికి పరిమితం అనే వాళ్ళు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే 15,000 రూపాయల పెన్షన్ అయితే ఇవ్వబోతున్నారు ఫ్రెండ్స్. వీళ్ళకైతే ఇళ్ళకి వెళ్ళి ప్రతి ఒక్కరికి అందరికీ పెన్షన్ అయితే ఇవ్వబోతున్నారు. ఎవరికైతే పెన్షన్ అయితే ఇంటికి ఇవ్వకుండా ఉంటారో ఆ పెన్షన్ వాళ్ళు ఎవరైనా నేను చెప్తాను ఫ్రెండ్స్. ఈ బోగస్ పెన్షన్ల గురించి వెరిఫికేషన్ జరుగుతున్నది అందరికీ తెలిసిందే ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరి వీళ్ళకి ఈ బోగస్ పెన్షన్ని వెరిఫికేషన్ చేస్తున్నారు. వికలాంగుల పెన్షన్ని వాళ్ళైతే ఎవరైతే బోగస్ పెన్షన్ అయితే తేలిందో వాళ్ళ పెన్షన్లు అయితే రద్దు చేయడం జరుగుతుంది, అలాగే లేదా హోల్డ్లో పెట్టడం జరుగుతుంది. ఎవరైతే పూర్తిగా నిర్ధారణ అవుతుందో వీళ్ళు ఖచ్చితంగా బోగస్ పెన్షన్ అనేసి ఎవరైతే తేలుతుందో వాళ్ళ పెన్షన్లు అయితే పూర్తిగా రద్దు చేయడం అనేది జరుగుతుంది. అలాగే కొంచెం డౌట్ ఉన్న పెన్షన్లు కూడా హోల్డ్లో పెట్టడం జరుగుతుందన్నమాట. ఇలాంటి పెన్షన్ అనేది హోల్డ్లో పెట్టడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళ ఇళ్ళకైతే వెళ్ళి పెన్షన్లు అయితే ఇవ్వబోరు, కాబట్టి వాళ్ళ పెన్షన్లు అయితే ఇవ్వరు. అలాగే రెండో రోజు పెన్షన్ నిలుపుదల, ఎందుకంటే రెండో తేదీ ఆదివారం కాబట్టి 2వ తేదీన నిలుపుదల చేస్తున్నారు. ఎందుకంటే ఆదివారం కావడం వల్ల అంటే రేపు 1వ తారీఖున శనివారం రోజు పూర్తిగా 100%గా పెన్షన్లు పంపిణీ చేయాలనే ఉద్దేశంతో 100% 1వ రోజే ఇవ్వబోతున్నారు. ఒకవేళ 2వ తారీఖు ఎవరైతే తీసుకోలేదో 3వ తారీఖు వాళ్ళ పెన్షన్లు ఖచ్చితంగా అయితే ఇస్తారు ఫ్రెండ్స్. అలాగే ఈ పెన్షన్లు కట్ చేస్తారని చెప్పాను కాబట్టి ఎవరు అంటే పెన్షన్ కట్ చేస్తున్నది, ఎవరు పెన్షన్లు కట్ చేస్తున్నారంటే ఎవరైతే బోగస్ పెన్షన్లు తేలిందని నాకు చెప్పానో వాళ్ళ పెన్షన్లు అయితే కట్ చేయడం జరుగుతుంది. అలాగే హోల్డ్లో పెట్టడం జరుగుతుంది. ఇంకా కూడా వెరిఫికేషన్ జరుగుతుంది. ఫిబ్రవరి నెలాఖరు దాకా వెరిఫికేషన్ జరుగుతుంది. ప్రతి ఒక్కరు వెరిఫికేషన్ చేయించుకోండి. నోటిఫికేషన్లు అయితే ఇస్తున్నారు. కాబట్టి ఎవరికైతే ఇంకా కొంతమంది నోటిఫికేషన్ రాలేదని, మాకు ఇంకా నోటిఫికేషన్ రాలేదు, మాకు ఇంకా వెరిఫికేషన్ రాలేదంటారు. ఒకవేళ మీకు నోటిఫికేషన్ రాకపోతే మీ దగ్గర ఉన్న సచివాలయానికి వెళ్ళి మీకు నోటీస్ ఎందుకు ఇవ్వలేదని, మాకు ఇంకా మేము వెరిఫికేషన్ రాలేదు మాకు అనేసి మీరు అడిగి సచివాలయం కూడా వెల్ఫేర్ అసిస్టెంట్ అడిగి తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. అది ఫ్రెండ్స్ ఈ పెన్షన్లో. కొత్త పెన్షన్లు అయితే ఈ వెరిఫికేషన్లు అయిన తర్వాత కొత్త పెన్షన్ ఇచ్చే ఆలోచన అయితే ఉంది. అయితే నిన్నే మనకు వాట్సాప్ గవర్నెన్స్ అనేసి ప్రారంభించడం జరిగింది. వాట్సాప్ గవర్నమెంట్ గురించి కూడా, అంటే వాట్సాప్లో నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ నెంబర్ని అయితే నేను సైడు వీడియో రూపంలో పెడతాను ఎలా చేయాలని కూడా. కాబట్టి వాట్సాప్లో ఎలా మనం వాటి గురించి ఏవేవి దాంట్లో సేవలు ఉంటాయి అనే విషయాన్ని కూడా పూర్తిగా అయితే నేను సైడ్ వీడియోలో పెడతాను ఫ్రెండ్స్. ఆ వీడియో చూడండి ఫ్రెండ్స్. వాట్సాప్ గవర్నెన్స్ గురించి కూడా కొంచెం మనకు తెలుస్తుంది, అవగాహన కోసం మాత్రం. ఇది ఫ్రెండ్స్ నేను చెప్పండి సమాచారం. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. చిన్న పొరపాటు తొరపాటు మన్నించండి ఫ్రెండ్స్. జై హింద్ ఫ్రెండ్స్.